రైతు ఆనందమే రాష్ట్ర సంతోషంగా భావించే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో విడత వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ అందించింది. కరోనా మహమ్మారి చుట్టుముట్టి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం అడుగంటిపోయినా రైతులకు ఇచ్చిన మాట తప్పకుండా రైతు భరోసాను అందించే ఏర్పాటు చేసింది. ఏటా ఖరీఫ్ రబీ సీజన్లకు ముందు రైతు భరోసా సొమ్మును అందిస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి రైతుల ఖాతాలకు 1,114.87 కోట్ల నగదును బదిలీ చేశారు. రబీ సీజన్కు భూ యాజమానులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు, దేవాదాయ అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు రైతు భరోసా అందుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది నుంచే ఈ పథకం అమల్లోకి వచ్చింది. 2019 అక్టోబర్ 15న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏటా 13,500 చొప్పున 5 ఏళ్లలో 67,500లను అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి అందించనుంది. చెప్పి లెక్కేస్తే సగటున రైతన్నకు 50% మంది రైతులకు ఉండేది ఎంత అంటే 1/2 హెక్టార్ అంటే 1.25 ఎకరాల లోపు ఉన్న రైతన్నలు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో అని చెప్పి చూస్తే ఏకంగా 50% మంది రైతులకు కేవలం 1/2 హెక్టార్ అంటే 1.25 ఎకరాల లోపు ఉన్న రైతులే. ఇదే రైతన్నల సంఖ్య 1 హెక్టార్ దాకా అంటే 2.5 ఎకరాల దాకా ఉన్న రైతన్నలు ఎంతమంది ఉన్నారు అని చెప్పి రాష్ట్రంలో చూస్తే ఆ సంఖ్య అక్షరాల 70% మందికి పోతుంది అని అంటే దాని అర్థం రాష్ట్రంలోనే ఈ పరిస్థితి అంటే దేశంలో కూడా ఇంచుమించుగా ఇదే పరిస్థితే ఉంది. 50% మంది రైతన్నలకు కేవలం 1.25 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు, 70% మంది రైతన్నలు కేవలం 2.5 ఎకరాల లోపు ఉన్నవాళ్ళు అంటే 1 హెక్టార్ లోపు ఉన్నవాళ్ళు. ఇటువంటి రైతన్నలకు అప్పులకు సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం వాళ్ళ చేతుల్లో పంటలకు ఉపయోగకరంగా ఉండేటట్టుగా వాళ్లకు వ్యవసాయానికి పెట్టుబడి సహాయంలో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేట్టుగా వాళ్ళ పంటలకు ఎంతో కొంత సహాయం అందించగలిగితే ఆ సహాయం రైతులు తమ పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వగలిగితే ఆ 13,500 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టగలిగితే చాలామందికి రైతన్నలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ పథకానికి నాంది పలికాం. ఏకంగా 13,500 రూపాయలు ఈ 50% మంది రైతులు ఎవరైతే ఉన్నారో 1.25 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కానీ, లేకపోతే 2.5 ఎకరాల లోపు ఉన్న 70% మంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కానీ, లేకపోతే అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న రైతన్నలకు కూడా ఈ 13,500 అన్నది ఎంతో కొంత ఉపయోగపడుతుంది. దాదాపుగా 80% మంది పంటలు 80% పంటలకు దాదాపుగా 80% ఖర్చు ఈ 50% మంది రైతులకైతే ఆ 1.25 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకైతే దాదాపుగా వచ్చేస్తుంది. ఈ పెట్టుబడి వల్ల వాళ్ళకు చాలా మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పథకాన్ని మనం మొదలు పెట్టేటప్పటికీ మనం ఎన్నికల మేనిఫెస్టోలో పాదయాత్ర తర్వాత ఎన్నికల మేనిఫెస్టో డిక్లేర్ చేసినప్పుడు అందులో 4 ఏళ్ల పాటు ఈ పథకం ఇవ్వడము, 12,500 రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం ఇస్తామని, 4 ఏళ్లకు అది 50,000 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ తన పాత అప్పులకు ఇది జమ కాని విధంగా నేరుగా వాళ్ళ చేతులకే ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. కానీ ఆ మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా మెన్నుగా, చెప్పిన దానికన్నా కూడా ముందుగా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఇవాళ చేయగలుగుతా ఉన్నాం. 12,500 రూపాయలని చెప్పాం. దాన్ని సంవత్సరానికి 13,500 రూపాయలు ఈరోజు ఇవ్వగలుగుతున్నామని కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. 4 ఏళ్ల పాటు అని చెప్పాం. ఆ 4 ఏళ్ళది ఏకంగా 5 ఏళ్ల పాటు కూడా ఇవాళ ఇస్తా ఉన్నాము అని కూడా రైతన్నల తరఫున గర్వంగా కూడా చెప్తా ఉన్నాం. 50,000 రూపాయలు అని చెప్పాం. ఆ 50,000 కాస్త 67,500 రూపాయలు
ఈ 5 ఏళ్లలో రైతన్నల చేతిలో పెట్టుబడిగా పెడతా ఉన్నామని కూడా గర్వంగా చెప్పదలుచుకున్నా. రైతన్నలకు నేరేడు సంవత్సరం అయితే దాదాపుగా రైతన్నలకు 46,69,000 రైతు కుటుంబాలకు నేరేడు సంవత్సరం 6,534 కోట్ల రూపాయలు ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇవ్వగలిగాం. ఈ సంవత్సరం మళ్ళీ మే 15వ తారీఖున అంటే ఈ రోజున ఈ పథకానికి దాదాపుగా 49 లక్షల రైతుల కుటుంబాలకు ఏకంగా ఈ పథకాన్ని ఇవాళ లాంచ్ చేస్తా ఉన్నాం. ఇందులో దాదాపుగా 7,500 రూపాయలు మనం మే మాసంలోనే ఇవ్వాలని అనుకున్నప్పటికీ కోవిడ్ కారణంగా, కరోనా కారణంగా 2,000 రూపాయలు మనం ఏప్రిల్ మాసంలోనే